నెల్లూరు జిల్లాలో బలగీత కార్మికులకు కేటాయించిన 18 మద్యం షాపులు వేలంపాట్లు నిర్వహించారు. దీంతో కలుగీత కార్మికుల్లో సబ్ కాస్ట్లకు 4 షాపులు కేటాయించారు. జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ శ్రీనివాసులు నాయుడు తదితరులు హాజరయ్యారు. First reserve token number 12. Second reserve token number 1. గీత కులాలకు సంబంధించి ప్రభుత్వం 18 షాపులు రిజర్వ్ చేయడం జరిగింది. ఆ 18 షాపుల్లో మరి 4 ఉపకులాలను అలాట్ చేయడం జరిగింది. అన్నిటికీ కలిసి ఈరోజు అప్లికేషన్ రిసీవ్ చేసుకొని 8వ తారీఖు లాస్ట్ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము. ఈరోజు డ్రా తీసి 18 సక్సెస్ఫుల్ అప్లికెంట్ను జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో తేల్చడమైనది. అదేవిధంగా R1 R2 రిజర్వ్ అప్లికెంట్ కానీ చేయడం జరిగింది. ఏదేవిధంగా ఫస్ట్ అప్లికెంట్ డిఫాల్ట్ కానీ లైసెన్స్ ఫీ కట్టలేకపోతే సెకండ్ R1 R2కు సబ్సిక్వెంట్గా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 18 షాపులకు గాను 213 అప్లికేషన్లు వచ్చాయండి. ఒక్కొక్కటి 12 అప్లికేషన్లు ఫర్ షాప్ వచ్చినాయంట యావరేజ్. హైయెస్ట్గా నెల్లూరు టౌన్లో 30 రావడం జరిగింది. లీస్ట్గా ఆత్మకూరు రూరల్, కావల్ రూరల్లో 3 అప్లికేషన్లు రావడం జరిగింది. 2 లక్షల మినహాయింపు ఏం లేదండి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజులో. అయితే లైసెన్స్ ఫీలో మాత్రం 50% వాళ్ళకు మినహాయింపు ఉందన్నమాట. జనరల్ కంటే 50% రిజర్వ్ చేయడం జరిగింది. క్యాస్ట్ ఎంఆర్ఓ గారు సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశంతో ఎంఆర్ఓ గారు సబ్ క్యాస్ట్ బేస్ చేసుకొని మేము వాళ్ళను ఎలిజిబుల్గా చేయడం జరిగింది. ఒక అప్లికెంటు ఎన్నైనా ఇవ్వచ్చు పర్మిట్, కానీ ఒకటే ఇస్తాము. ఎన్ని వేసినా కానీ ఒకటే ఇస్తాము. ఒక షాప్కు వేరే గెజిట్కి వేసినా కానీ 2-3 గెజిట్కి వస్తే అటువంటి కానీ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది ఇచ్చి మిగతా 2 రిజర్వ్ 1 రిజర్వ్ 2కి ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి ఇప్పుడు జరిగిన ఆక్షన్లో ఆ విధంగా ఎవరికి రాలేదు. ఒక్కొక్క కేసులో వచ్చాయని.